హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి ముత్యాల యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఇవాళ నేను కారపొడి చేస్తున్నానండి నా స్టైల్లో. కావలసిన పదార్థాలు: ఎండుమిరగాయలు, ఉప్పు, చింతపండు, అలాగే వెల్లిపాయలు, జీలకర్ర, ధనియాలండి. సో అలాగే ఆయిల్ కూడా ఇవ్వండి. ముగ్గురులో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ అనమాట, అంతే. సో కొంచెం నూనె వేడైన తర్వాత ఎండుమిరగాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకుని ఒక్కొక్కటిగా వేపుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసి వేపానండి. ఇందాక చూపించలేదు కదా, కరివేపాకు చక్కగా ఇదిగోండి ఇట్లాగా వేపేసుకున్నాను. ఇవన్నిటిని కూడా చక్కగా ఇదిగోండి రోలు పెట్టుకొని నూరుతున్నానండి. తెలుసండి ఎవరికైనా ఈ రోలు ఎప్పుడైనా చూసారా? ఇలా క్లాత్ ఎందుకు పెట్టానంటే సౌండ్ రాకుందండి. సో ఇట్లా పెట్టి దంచితే సౌండ్ రాదు. సో ఇప్పుడు మనం దీంట్లో చిన్న రోల్లో దంచుకుంటానండి, చిన్న చిన్నగా. చూడండి ఇట్లాగా రోట్లో నూరిన కారపొడి కానీ, పచ్చళ్ళు కానీ, నిలవ పచ్చళ్ళు కానీ ఇవి చాలా చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా మంచిది. ఈ నిలవ పచ్చళ్ళు ఎక్కువ కారం, నూనె ఎక్కువ వేస్తాము, కానీ ఇలా ఎప్పటికప్పుడు రోట్లో పచ్చళ్ళు చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇదివన్నీ మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో అని. చాలా బాగుందంట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.